హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం లేచి బయటికి చూస్తే చిన్నగా వర్షం పడుతుంది. ఈ మధ్య రోజుల్లో వర్షాకాలం స్టార్ట్ అయినా కానీ వర్షాలైతే పడట్లేదు. ఈరోజు ఈ వర్షం చూడగానే మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. మనకు ప్రకృతి చాలానే విషయాలు నేర్పుతుంది. నిజం చెప్పాలంటే ఏది శాశ్వతం కాదు అన్నది మనం ప్రకృతి నుండి నేర్చుకోవచ్చు. ఎంత ఎండ అయినా, ఎంత వర్షమైనా, ఎంత చలి అయినా అది శాశ్వతమైతే కాదు. వర్షం వచ్చినట్టే మన జీవితంలో మంచి రోజులు కూడా వస్తాయి. అలాగే ఎంతో బాధపడే రోజులు కూడా ఉంటాయి. కొన్ని సార్లు మనం సమస్యలను చూసి నిరాశ, ఒత్తిడి ఇలా చాలానే అనుభవిస్తూ ఉంటాం. కానీ అదే సమయంలో చాలామంది ఇదేనా నా జీవితం అని కూడా అనుకుంటారు. ఎందుకంటే విసిగిపోతారు కదా! కానీ ప్రతి ఎంత ఎండ వచ్చినా చల్లటి రేయి ఉంటుందని, ఎంత వర్షం వచ్చినా ప్రశాంతంగా కనిపించే వాతావరణం ఒకటుంటుంది. ఎంత చలి వచ్చినా వెచ్చగా అనిపించే ఉదయం ఒకటొస్తుంది. అలానే మన జీవితంలో ఎన్ని బాధలు వచ్చినా కూడా మళ్ళీ సంతోషం అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి మనకి ఈ ప్రకృతి చాలానే నేర్పిస్తుంది. అలానే ఏ పరిస్థితి అయినా శాశ్వతం కాదు అని కూడా చెప్తుంది. మనం అర్థం చేసుకోవాలి అంతే. ఈరోజు వర్షం పడుతుంది. రేపు మళ్ళీ ఎండ రావచ్చు. ఇలానే మన జీవితం కూడా ఉంటుంది కదా! ఎంతమంది అగ్రీ చేస్తారు? నిజం చెప్పాలంటే చిన్నగున్నప్పుడు ఇలాంటి వర్షం చూడంగానే ఆడుకోవాలి అనిపించేది. ఆ చిన్న వర్షానికి ఆగిన నీళ్ళల్లో ఎన్నిసార్లు ఆడేవాళ్ళమో, ఎంత ప్రశాంతంగా ఉందో. చిన్నగున్నప్పుడు జీవితమే బాగుంది అనిపిస్తుంది చాలా సార్లు. కానీ తిరిగి వెనక్కి వెళ్ళలేని పరిస్థితి. ఇక్కడ నుంచి ముందుకు సాగుతూ వెళ్తేనే మన జీవితం అనేది చాలా బావుంటుంది. అలాగే రోజు ఈరోజు కష్టంగా అనిపించిన జీవితం రేపు ఆనందంగా ఉంటుంది. కాబట్టి చెడు రోజును చూసి బాధపడొద్దు. బాధపడే విషయాన్ని మాటి మాటికి తలుచుకోవద్దు. ఆశలు వదిలేయకండి. ఎందుకంటే జీవితం అనేది ఆశలపైనే నడుస్తుంది. రేపు మనకు మంచి జరుగుతుందనే ఒక ఆశే మనల్ని బ్రతికిస్తుంది. అవునా? ఇవే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తాయి. ఈరోజు వర్షం నాకు చాలానే గుర్తుకు చేసింది. చిన్ననాటి జ్ఞాపకాలు, అలాగే జీవితం ఎలా ఉంటుందనేది కూడా. మీకు వర్షం చూడగానే ఏది గుర్తుకొస్తుంది? మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమన్నా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేసి నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈరోజు నేను మార్నింగ్ అయితే బ్రేక్‌ఫాస్ట్‌కి దోస చేశాను. దోస అంటే మా అబ్బాయికి చాలా ఇష్టం. మీ బ్రేక్‌ఫాస్ట్ ఏంటిది? కామెంట్ చేసి చెప్పండి. మీకు గనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.